Hi friends, welcome back to my channel. Let's get into day 20 Big Boss highlights. Nag sir re-entry, like Sanjana re-entry episode. Nag sir enter avataru stage మీద as usual the dance and all, the ఎక్స్ట్రాగవెంజా అంత చాలా బాగుంటుంది. అండ్ నాకు సార్ సంజనాని వెల్కమ్ చేస్తారు. సంజన వాట్ యూ గాట్ ఎలిమినేటెడా అని అడుగుతారు. మీరు రోజు ఉండాల్సింది సార్, కానీ ఇరిటేషన్ వచ్చేసింది హౌస్ మేట్స్కి. అండ్ సంజన సార్ నేను ఓన్లీ 10% ఇచ్చాను, నా హ్యాండ్ ఇంకా ఈగర్లీ టు డూ సంథింగ్, ఇది నా ఇలాగ ఐడియల్గా నేను ఉండలేనని చెప్తుంది. హౌస్ మేట్స్ ఒపీనియన్స్, లైక్ హౌస్ మేట్స్ గురించి సంజన ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమేమి మార్చుకోవాలని ఒక్కొక్కరిని అడుగుతున్నప్పుడు శ్రీజ గురించి షీ ఇంప్రూవ్డ్ like 1000%, వరస్ట్ ఆర్గ్యుమెంట్స్ 300%. ఇంటెలిజెంట్ ఉంది తను, ఆర్గ్యుమెంట్స్ చాలా తగ్గించింది. అండ్ ఫ్లోరా ఫస్ట్ లర్న్ తెలుగు, అండ్ తెలుగు నేర్చుకోవాలి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, పర్వాలేదని చెప్తుంది. తనుజ లైక్ ఎ స్కూల్ ప్రిన్సిపల్, బ్యాలెన్స్డ్, నో నీడ్ టు చేంజ్. అండ్ భరణి సంజన ఐ కాంట్ ట్రస్ట్ హిమ్, బ్రదర్ అంటే సపోర్ట్ ఇవ్వాలి కదా, కానీ నేను ఫీల్ అవ్వలేదు ఆ టైంలో అని చెప్తాడు. అండ్ ప్రియా డైనమిక్ వాయిస్ ఉంది, ఈ వీక్ చాలా ఇంప్రూవ్ అయింది, చాలా విజిబుల్ కనిపిస్తుంది. కళ్యాణ్ గురించి నాకు సార్ ఇంప్రూవ్ అవుతున్నాడు, ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉంది అని చెప్తుంది. రీతు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలి, మా పెహల్వాన్ అని చెప్తుంది. హరీష్ గురించి కంప్లైంట్స్, ఎప్పుడు కంప్లైంట్ చేస్తాడు, ఎప్పుడు ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా, ఆ బాటిల్ పెట్టినా ఇక్కడ తీసినా అన్నిటికీ కంప్లైంట్ చేస్తాడు. 4 days నుంచి సేమ్ హుడ్డీ వేసుకుంటున్నాడు, అండ్ అది ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు దాని గురించి కూడా. సో హైజీనిక్గా లేడు అని నేషనల్ టీవీలో చెప్పినందుకు హరీష్ కోపం వస్తుంది. దాని గురించి నెక్స్ట్ వేరే సీన్ ఉంటుంది. అండ్ ఇమాన్యుయల్ గురించి చెప్పండి. ఇమాన్యుయల్ ఆ బాండ్ లైక్ చాలా, మా ఇద్దరికి మధ్యలో చాలా మంచి బాండ్ ఉంది, హీఈస్ లైక్ మై సన్ అండ్ హీఈస్ వెరీ జెన్యూన్, అండ్ మా ఇద్దరికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఆర్ సిస్టర్ బ్రదర్ ఆర్ లైక్ ఎ సన్, ఇదంతా చెప్తుంది. ఇప్పుడు సంజన ఎలిమినేట్ అయిపోయింది, కానీ లైక్ వెళ్ళిపోతున్నప్పుడు సంజనాని వెనక్కి పిలిచి, సంజనాని వెనక్కి రావాలి అంటే బ్యాటరీ 100% అవుతే కనుక సంజన మళ్ళీ తిరిగి హౌస్లోకి రాగలిగే చాయిస్ ఉంది. బట్ సంజన డిసైడ్ చేయలేదు. ఇది బిగ్ బాస్ డెసిషన్, లైక్ రిపీట్ ఆన్ ద కంటెస్టెంట్స్ నలుగురిని చూస్ చేసుకొని అందులో ఎవరెవరు వాళ్ళ సాక్రిఫైస్ చేయగలిగితే వాళ్ళ నుంచి సంజన తిరిగి హౌస్లోకి ఎంటర్ అవ్వడం. ఫస్ట్ ఫిష్ బౌల్ తీసుకొస్తారు, అందులోంచి ఇమాన్యుయల్ నేమ్ వస్తుంది. ఇన్స్టెంట్లీ లైక్ ఇమాన్యుయల్ కెప్ట్ సంజన సాక్రిఫైస్ చేయాలంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసుకొని రెడీ పెట్టుకొని చెయ్యి ఇక్కడ పెట్టేసుకున్నాడు, తీసేసుకోండి, నాకు సంజన మేడం కంటే ఎక్కువేం కాదు, షీఈ్ లైక్ మై మదర్, షీఈ్ మై కెప్టెన్ అని చెప్పేస్తాడు. విత్ ఇన్ నో సెకండ్ తను సాక్రిఫైస్ చేస్తాడు. తనుజ కాఫీ ఇచ్చేసింది, కొంచెం ఆలోచించింది, బట్ షీ గివ్స్ హర్ కాఫీ. శ్రీజాని తన బట్టలు ఓన్లీ ఒక జత తను వేసుకుని జత ఉంచేసి మిగతా అంతా ఇచ్చేయాలని చెప్తారు, కానీ శ్రీజ ఒప్పుకోదు. అండ్ ఇక్కడ సుమన్ శెట్టి గారిని సిగరెట్ సాక్రిఫై చేయమని చెప్తారు, సుమన్ శెట్టి ఒప్పుకోరు. అండ్ లైక్ రీతుని టామ్ బాయ్ స్టైల్లో హెయిర్ అంతా కట్ చేసుకోమంటారు, దానికి 25%, తనుజ 25%, అండ్ ఇమాన్యుయల్ 25%, రీతు 25%. అండ్ రీతు కొంచెం సేపు ఆలోచించింది, కట్ చేసుకుంటుంది, చాలా ఏడ్చింది, పాపం బాధ అనిపించింది. ఆ క్షణం మాత్రం ఐ ఫెల్ట్ ఇట్ రియలీ, నాకు కూడా చాలా కొంచెం కన్నీళ్ళు అయితే వచ్చినాయి, ఆ పెయిన్ అయితే నాకు అనిపించింది. సో చాలా ట్రోల్ చేస్తున్నాం రీతు ఏడుపు గురించి, అదంతా కానీ అంత ఫేక్ అని, రియాలిటీ లేదు. కానీ ఆ క్షణం మాత్రం నాకు రీతు కొంచెం జెన్యున్గానే బాధపడింది అనిపించింది. భరణిని ఆ డాలర్ బాక్స్ రిటర్న్ చేయాలి, వెంటనే ఆ స్టోర్ రూమ్లో పెట్టేయాలి అన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా వెళ్ళి పెట్టేశాడు. అండ్ బ్యాటరీ లైక్ 25% వచ్చింది. ఇప్పుడు హౌస్ ఫుల్ అయింది, లైక్ బ్యాటరీ ఫుల్ అయింది. సంజన వెళ్ళిపోతుంది, హౌస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ వెళ్తూనే సంజన రీతుని హక్ చేస్తుంది, నా కోసం జుట్టు కట్ చేసుకున్నామని చాలా ఏడుస్తుంది. భరణి కూడా హక్ చేసుకుంటాడు, ఏడుస్తారు. హరీష్ డెవిల్ ఈజ్ బ్యాక్ అని అంటూ ఉంటాడు. సంజన హగ్స్ లైక్ ఎమాన్యుయల్ని కిస్ చేస్తుంది, హక్ చేస్తుంది, తర్వాత తనుజని హక్ చేస్తుంది, కిస్ చేస్తుంది అని చెప్తుంది కదా. ఇంకా మీ నలుగురిని నేను ఎప్పుడు ఇరిటేట్ చేయను, ఎస్పెషల్లీ 4 of you అని 3-4 times అన్నది ఆ వర్డ్. ఐ థింక్ ఇవంతా డెఫినెట్లీ నామినేషన్స్కి, లైక్ మండే నామినేషన్స్కి చాలా
కంటెంట్ క్రియేట్ చేశారనమాట. అసలే చదరంగం కాదు రణరంగం అని 10 సార్లు గుర్తు చేస్తున్నాం. ఇంకా రణరంగంలోకి వెళ్ళనే లేదు మనం అసలు. చెప్పాలంటే యాక్చువల్ రణరంగం స్టేజ్ ఇంకా రానే రాలేదు. అండ్ ఇప్పుడు అదర్ హైలైట్స్ లైక్ అస్సలు సాటర్డే రోస్ట్ అదొకటి జరగాలి కదా. సాటర్డేలో ఏం జరుగుతుంది, సాటర్డేలో యూజువల్గా నార్మల్గా సార్ వార్నింగ్స్ ఇస్తారు. అదంతా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ని అడిగినప్పుడు ఎట్లా ఉంది అని అడిగినప్పుడు సార్ అసలు ఇది ఓనర్స్ కమ్ టెనెంట్స్ లాగే లేనే లేదు. టెనెంట్స్ లోపలికి వచ్చేస్తారు, వాళ్ళు బెడ్షీట్స్ వాడేస్తారు, వాళ్ళ వాటర్ తాగేస్తారు, వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు అని చెప్పినప్పుడు అప్పుడు నాకు సార్ ఇంకా అడుగుతారు లైక్ డెమోని అడుగుతారు అన్ని కలెక్టివ్గా మేము డెసిషన్ తీసుకున్నామని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, ఓనర్స్కి ఇచ్చిన ప్రివిలేజ్ ఓనర్స్ వాడుకోండి అండ్ టెనెంట్స్కి ఇచ్చిన రూల్స్ టెనెంట్స్ ఫాలో అవ్వండి అని చెప్తాడు. అండ్ లైక్ శ్రీజాని నెక్స్ట్ కమ్స్ టు శ్రీజాని సంచాలక్గా నువ్వు కరెక్ట్ చేసావు అన్నప్పుడు అవును సార్ బజర్ మోగితే సౌండ్ రావాలి వాళ్ళది అంటే మరి ఎప్పుడు ముందు సంజన నేమ్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతారు. తర్వాత నేను అప్పుడు అలా అనిపించింది కానీ ఇమీడియట్గా నేను రియలైజ్ అయ్యానని చెప్తుంది సార్. సో బజర్ అంటే సౌండ్ వచ్చిందని బజర్ అంటారని నాకు సార్ క్లారిటీ ఇచ్చినప్పుడు శ్రీజ వెంటనే అంటుంది నేను కరెక్టే చేశాను కదా అనేసి. అండ్ ప్రియాని అడుగుతారు, ప్రియా నువ్వెందుకమ్మా అప్పుడు అలిగావు వెళ్ళానన్నావంటే నేను అప్పుడు కొంచెం గిల్టీ కాన్షియస్ అయిపోయాను. నేను ఇది అంటే మిగతా దాంట్లో అవ్వవు కదా దీంట్లో అంటే ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఇష్యూ కదా అని ప్రియా చెప్తుంది. అండ్ రాము అండ్ తనూజ వీడియో ఒకటి ప్లే చేస్తారు. అందులో తనూజ అరుస్తుంది, చాలా ఇరిటేట్ అయిపోద్ది. బట్ బికాజ్ అన్నెసరీ తను కుకింగ్ ఇదిలో మానిటర్గా ఉన్నప్పుడు టీంలో ఉన్నప్పుడు అన్నెసరీగా ప్రాబ్లమ్స్ వస్తాయని తను చెప్పుకోవాల్సి వస్తుంది రాము మీద అంత ఇరిటేషన్. సో రాముకి క్లారిటీ లేదు. అప్పుడు ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తారు, రాముని అన్నెసరీగా అరిచేసింది అనేసి చెప్తారు. ఆ వీడియో కూడా ప్లే చేశారు. ఇప్పుడు ఇమాన్యుల్ నీకు క్లారిటీ వచ్చిందా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తారు కదా సార్ క్లారిటీ వచ్చింది రాముదే తప్పని ఇమాన్యుల్ ఒప్పుకుంటారు. అండ్ కడవెత్తి లైక్ తనుజ కూడా కాఫీ తీసుకెళ్ళి అక్కడ వాష్రూమ్లో హైడ్ చేస్తుంది. అమ్మ ఏంటమ్మా కాఫీ ఏంటి వాష్రూమ్లో హైడ్ చేసుకోవటం ఏంటి అని అడుగుతారు. సార్ అదొక్క ప్లేస్ తప్పితే ఎక్కడ పెట్టినా ఏమైనా పోతాయని చెప్తారు. అప్పుడు నాకు సార్ అంటారు ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డు ఒకటి రెడీ చేయించారు బిగ్ బాస్. ఎవరైనా దొంగతనం చేసినట్టు తెలిస్తే మాత్రం 1 వీక్ అంతా ఆ బోర్డు వేసుకొని హౌస్లో తిరగాలని చెప్తారు. అండ్ కడవెత్తుకెళ్ళి తెచ్చింది కన్నెపిల్ల అని వాళ్ళ ఫాదర్ సాంగ్ చెప్పి ఋతు నుంచమంటారు, ఆ పాట పాడమంటారు. నేను పాడాలా సార్ అంటే శ్రీజ కూడా నాతో పాడితే బాగుంటుంది అని అడుగుతారు. అన్నప్పుడు నేను ఎందుకన్నానో ఆ మాట నీకు తెలుసా అని అని అడుగుతారు. తర్వాత శ్రీజ అని అంటారు సార్, శ్రీజ కూడా నుంచుంటుంది. అన్నప్పుడు శ్రీజ అని అంటారు సార్ అమ్మ లైక్ నీ వాయిస్ని నీ మాటల్ని 2 వీక్స్ రికార్డ్ చేసి పెట్టాము, ఇప్పుడు నీకు పంపిస్తాం బిగ్ బాస్ పంపిస్తారు నువ్వు వినమ్మంటే అమ్మో నో ఓనో ఓనో అంటుంది. నీకే అలా అయితే మాకెంత కష్టం అని చెప్తారు. తర్వాత ఇంకా నేను కడవెత్తుకెళ్ళిందంటే కడవ అంటే నెత్తి మీద ఇంత కుండ పెట్టుకొని ఏడ్చేస్తూ ఉంటావు, హెల్ప్లెస్ అయిపోతావు, లక్ లేదంటావు. ఇదంతా కాదమ్మా, నువ్వు నీ గేమ్ స్టార్ట్ చేయాలి, నీకు ఫోకస్ లేదు అండ్ ఫోకస్ తెచ్చుకొని ఆడుకోవాలని చెప్తారు. లైక్ హరీష్ నెక్స్ట్ హరీష్ కమ్స్ టు లత్కోర్ థింగ్ అంతా వస్తుంది. ఆ లత్కోర్ వర్డ్ అంతా దానికి హరీష్ కన్విన్స్ చేస్తాడు కంటెక్స్ట్లో. నేను ఎవరిని ఉద్దేశించింది కదా, ఆ పనులను ఉద్దేశించి అన్నాను కానీ అది అన్నప్పుడు ఆడియన్స్ అన్నప్పుడు అది తప్పంటారు. ప్రియా అన్నప్పుడు ఏ కంటెక్స్లో అయినా ఆ వర్డ్ తప్పంటాడు. ఇమీడియట్గా అది రిజాల్వ్ అయిపోతుంది. ఎనీవే హరీష్ కొంచెం అంత ఎక్కువగా ఈసారి ఆర్గ్యూ చేయకుండా ఓకే సార్ నేను నెక్స్ట్ టైం నేను కేర్ఫుల్గా ఉంటాను, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా అని చెప్తాడు. సో సంజన ఇమీడియట్గా అడుగుతుంది. సంజన ఎవ్రీ వీక్ మీరు గమనిస్తే కనుక ఒక మాట అడుగుతుంది, మా వాళ్ళు ఎలా ఉన్నారు అది ఇది అంతా బాగానే అని అడిగింది లాస్ట్ టైం. ఇప్పుడేమో నేను చేసే ఈ పనులన్నీ బయట నేను ఒక వ్యాంప్ క్యారెక్టర్గా అనిపిస్తున్నాను. సంజన మాత్రం బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆమెకు ఆల్రెడీ డీకోడ్ చేసుకుంది. వచ్చిన వాళ్ళందరూ తనకి థర్డ్ ప్లేస్ అంత ఇస్తున్నప్పుడు తనకి తెలుసు తన పొజిషన్ బాగుందని. బట్ స్టిల్ తను ఒక ఇలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు సార్ అంటారు నీ గేమ్ పర్వాలేదు కాబట్టి అంటే నువ్వు ఇక్కడ ఉన్నావంటే హౌస్మేట్స్ నీకు సపోర్ట్ చేస్తారు, నీకెందుకు సపోర్ట్ చేస్తారు నువ్వే అర్థం చేసుకోవాలని చెప్తారన్నమాట. లైక్ నాకు సార్ క్లోజింగ్ వర్డ్స్ ఈ సీజన్ చదరంగం కాదు రణరంగం అని చెప్తారు. బట్ రణరంగం ఇంకా బాకీ, పిక్చర్ అభి బాకీ హై, యాక్చువల్ రణరంగం ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా స్లో పేజ్లోనే ఉంది. రణరంగం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ దట్స్ డే 20 ఫుల్ డ్రామా ఎమోషన్ సాక్రిఫైస్ ఆన్ సంజనాస్ పవర్ఫుల్ కమ్బ్యాక్.
మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ.